హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకు మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా చుక్కల్లో పక్కేరా ఒక్కేసి మెక్కేరా జలస చెయ్యి డింక్ చిక్క అని ఒక పాట ఉంటది. ఈ పాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ అనమాట. అక్కడ మందేస్తూ చిందేస్తూ కదా, ఇక్కడ వేరు అనమాట. డ్రగ్ వేస్తూ చిందేరా అశ్లీలా డాన్సులతో అంటూ యువత విచ్చల విడిగా మాదక ద్రవ్యాలకు లోనయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత మొత్తానికి గంజా విచ్చల విడిగా దొరుకుతుంది. తద్వారా అనుచితమైనటువంటి కొట్లాటలు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ ఆడోళ్ళని రీతనక పగలనగా టార్చర్ చేయటాలు, చిన్నపిల్లల పైన శారీరకమైన దాడులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము గంజాయి మొత్తాన్ని సమూలంగా నాశనం చేస్తామన్న వీళ్ళే ఎవరు? జనసేన నాయకుడు అంట, ఎవడో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వ్యక్తి అంట, గంజాయితో పట్టుబడితే ఇప్పటి వరకు కేసు పెట్టలేదంట. ఆయన అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు వదిలేశారంట. మరి ఎందుకో మరి నాకు తెలియదు. దీన్ని కారుమూరి వెంకట గారు పదే చెప్తూ ఉంటారు. అదే విషయాన్ని నేను కూడా మీకు చెప్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరనేది పేరు 2 సార్లు అడిగాను, చెప్పాల కారుమూరి వెంకటన్న. ఇంకోసారి చెప్పకపోతే మాత్రం ఊరుకునేది లేదని క్లియర్ గా చెప్తూ ఉన్నా. మీరు పేరు చెప్పాల్సిందే, దాన్ని నేను వేరే విధంగా వాడుకోవాల్సిందే. అయితే కాకినాడ పెద్దాపురంలో మారేడమ్మ జాతర జరుగుతుందంట. ఆ జాతరలో గంజాయి టన్నులు దిగిందంట. చంద్రబాబు నాయుడు గారు వేసేస్తున్నారు, లోకేష్ గారు వేసేస్తున్నారు, పోలీసులు వేసేస్తున్నారు, సనాతని అని చెప్పుకొని ఏం పీకలేని పావలా పవన్ కళ్యాణ్ గారు ఏమి చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. డ్రోనులతో దోమల్ని చంపేస్తాడు, డ్రోనులతో తిరుపతి మొత్తం తిరిగి అక్కడ అక్రమంగా ఎవరైనా అశ్లీల కార్యకలాపాలు చేస్తుంటే పట్టేసుకుంటాడు. కానీ ఆ డ్రోన్లు ఉపయోగించి ఈ గంజాయిని అరికట్టలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు మీకు ఒక వీడియోని చూపిస్తే బ్లర్లో ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే కొట్లాట్లు రక్తాలకు సంబంధించింది కాబట్టి బ్లర్లో ఉంటుంది, కొద్దిగా కనిపిస్తుంది. చూడండి ఎలా కొట్టుకుంటున్నారు గంజా మొత్తులో. ఇటుకురాయి తీసుకుని నెత్తి మీద కోట్తోనే ఉన్నాడు. అబ్బా మాట చూసినప్పుడు కొన్నిసార్లు ఏమో జాలేస్తుంది, కొన్నిసార్లు ఏమో కట అనిపిస్తూ ఉంటుంది. అంటే మనలో కూడా కొద్దిగా రాక్షసత్వం ఉందన్నమాట. ఉండాలే, లేకపోతే ఎలా? ఈ రోజులో చూసుకొని ప్రతి ఒక్కడు భయపెడుతున్నాడు. ఆ మాత్రం సాలిడ్గా ఉండకపోతే ఎలా కదా? సో ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా ఎలా కొట్టుకుంటున్నారు. సార్ చంద్రబాబు సార్ 100 రోజుల్లో డ్రగ్స్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేస్తే అని చెప్పారు సార్. గత గవర్నమెంట్ ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు సార్. మరి ఇప్పుడు ఎందుకు ఏం చేయలేకుండా ఇలాంటి దారుణాలని మాకు చూపిస్తున్నారు సార్? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందా సార్? చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయాడా? 100 రోజులు దాటిపోయిందిగా, మరి ఫెయిల్ అయినట్టేనా చెప్పుకోవచ్చా? మనిషిగా పుట్టిన తర్వాత ప్రజల్లో విశ్వాసం నిమ్మటం కోసం అబద్ధాలు చెప్పడం కాదు, పనులు చేయాలి. ఆ పనులు చేసినప్పుడే ప్రజలు నమ్ముతారు, విశ్వాసాన్ని చూరుకుంటారు. ఇప్పుడు మీరు చేస్తున్నది అబద్ధాలు తప్పించి వాస్తవాలని దూరంగా ప్రజల్ని పాడు చేస్తూ ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా ఈ గంజాయి మొత్తలు డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మరి మీకు చేత కాదా, మీరే చేస్తున్నారా అని అందరికీ అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. మీ నాయకులు కొంతమంది ఇందుట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కంపల్సరీగా వాళ్ళు ఎవరనేది వాళ్ళ పేర్లతో సహా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మాత్రం కుయ్యమ్మర్రో అని అడవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.